భూమి కష్టపడి గగన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. గగన్ని బయటికి తీసుకొస్తుంది. ఇక కేపీ ఇలా అంటుంటాడు, ఇప్పటికైనా భూమి ప్రేమని అర్థం చేసుకోరా, అపార్థం చేసుకోకు. మీ అమ్మ నీ గురించి ఎలా ఆలోచిస్తుందో భూమి కూడా అలాగే ఆలోచిస్తుంది. తన ప్రేమని అర్థం చేసుకో అంటూ కేపీ వెళ్ళిపోగానే ఇక గగన్ వైపు భూమి చూడలేక అలా తలదించుకోగా గగన్ భూమి ఫేస్ని పట్టుకొని పైకెత్తి అవునా అన్నట్టు అడుగుతూ ఉంటాడు గగన్. బావా అని అవును అన్నట్టు చెప్పేస్తుంది భూమి. ఇక వాళ్ళిద్దరూ ఆటోలో ఇంటికి బయలుదేరుతారు. ఇంటి ముందు కారు ఆగగానే మెల్లిగా గగన్ని కిందికి దించుతూ ఉంటుంది భూమి. కానీ సూర్య కొట్టిన దెబ్బల వల్ల నిలబడలేక తూలిపోతూ ఉంటాడు గగన్. కింద పడిపోబోతున్న గగన్ని గట్టిగా పట్టుకొని తన భుజం చుట్టూ చెయ్యి వేసి గగన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది భూమి. భూమి ప్రేమకి కేరింగ్కి మైమరుపుగా చూస్తూ ఉంటాడు గగన్. ఇన్నాళ్ళు తనని అవమానించినందుకు మనసులో పశ్చాత్తాపం మొదలవుతుంది. భూమి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. గగన్ని బాధగా చూస్తూ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది భూమి. ఇక గుమ్మం ముందుకి వెళ్ళాక నిలబడిపోయి నా అరెస్ట్ గురించి అమ్మకి తెలుసా అంటూ ఉండగా లేదు బావా చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి అని భూమి అంటూ ఉండగా వద్దు, కేసు అరెస్ట్ ఈ పోలీస్ స్టేషన్ ఇదంతా చెప్తే అమ్మ టెన్షన్ పడుతుంది అని అంటూ ఉండగా ఇప్పుడు ఏం చెప్పాలి బావా అని అడుగుతూ ఉంటుంది భూమి. చిన్న యాక్సిడెంట్ అని చెప్దాం అని అనగానే అలాగే అంటుంది భూమి. గగన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది భూమి. గగన్ రాగానే గగన్కి తగిలిన దెబ్బల్ని చూసి శారద షాక్ అయి ఏంట్రా గగన్ ఇదంతా అని అంటూ ఉండగా జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెడుతుంది భూమి. చిన్న యాక్సిడెంట్ అత్తయ్య అంతే అని అంటూ ఉండగా యాక్సిడెంట్ అయితే నాకు చెప్పాల్సిన పని లేదా అని భూమిని తిడుతూ ఉంటుంది శారద. ఇక అక్కడ కూర్చున్న గగన్ నేనే చెప్పొద్దన్నానమ్మా అని అనగానే దానికి నీ సపోర్టా, మాకేదైనా కష్టం పడితే అండలాగా నిలబడతావు, నీకొచ్చిన కష్టం మాత్రం మాకు చెప్పకుండా దాచేస్తావా అని కసురుతూ ఉంటుంది శారద. అత్తయ్య వేన్నీళ్ళతో కాపురం పెట్టుకుంటూ మాట్లాడతారా లేదంటే ఇలాగే నిలదీస్తూ ఉంటారా అని అంటూ ఉండగా అయ్యో గగన్ని ఇలా చూసి నా మూడ్ అప్సెట్ అయిందమ్మా, నేను తీసుకొస్తాను వేన్నీళ్ళు, నువ్వు వీడిని పైకి తీసుకెళ్ళు అని అనగానే అలాగే అంటుంది భూమి. గగన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెడుతుంది భూమి. ఇక గగన్ భూమిని చూస్తూ థ్యాంక్ యూ అని అంటాడు. ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది భూమి. ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టి నన్ను కాపాడినందుకు అని అంటూ ఉంటాడు గగన్. ఎవరైనా భార్యకి థ్యాంక్స్ చెప్తారా బావా, అయినా నువ్వు నన్ను ఎప్పుడు భార్యలా చూసావు బావా అని బాధగా తలదించుకొని గగన్ కాళ్ళని బెడ్ పైన పెట్టి ఇప్పుడే వస్తాను బావా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కారుతున్న రక్తాలకి ట్రీట్మెంట్ చేసి బ్యాండేడ్ వేసి మెల్లిగా పిల్లో సెట్ చేసి పడుకోమని మళ్ళీ వేడినీళ్ళు తీసుకొచ్చి ముఖానికి చేతులకి ఛాతి పైన తగిలిన లాఠీ దెబ్బలకి కాపురం పెడుతూ ఉంటుంది భూమి. భూమి బాధని చూస్తూ గగన్ కూడా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు అపూర్వకి ఎస్ఐ ఫోన్ చేసి అక్కడ చిన్న సరస్సులో ఒక చెర్రీ లాంటి డెడ్ బాడీ దొరికిందని మీరు కానీ నక్షత్ర కానీ సార్ కానీ వచ్చి ఐడెంటిఫై చేయాలి అనగానే నిజంగానా సరే అంటూ యాక్టింగ్ చేస్తూ కాల్ కట్ చేసి నక్షత్ర గోరెంటాకు అని గట్టిగా అరుస్తుంది. ఆ చెర్రీగాడు చచ్చిపోయాడట అనగానే ఈ న్యూస్ నాకు తెలుస్తుందని నేను ఫస్టే స్వీట్స్ రెడీ చేశాను అంటూ స్వీట్ బాక్స్ తీసుకొస్తుంది అండ్ నక్షత్ర. ఇక వాళ్ళు ముగ్గురు అలా స్వీట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నక్షత్ర చెర్రీని చంపినందుకు వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసిన కేపీ షాక్ అవుతాడు. నక్షత్ర అని గట్టిగా అరుస్తాడు. నా కొడుకుని ఏం చేశావు అని కేపీ అడుగుతూ ఉండగా నా కూతురు ఏం చేస్తుంది అని అంటుండగా లేదు నక్షత్ర చెర్రీని చంపానని చెప్పడం నేను వినేశాను, నా చెర్రీ ఏమయ్యాడు అని అరుస్తూ ఉంటాడు కేపీ. లేదు నా కూతురు ఎందుకు చంపుతుంది, ఎవరైనా భర్తని చంపుకుంటారా అని అపూర్వ అంటుండగా ఈ ఇంట్లో అది కూడా జరుగుతుంది,
మీరు స్వీట్స్ కూడా తింటున్నారు చెర్రీ చచ్చిపోయినందుకు అని అంటూ కసురుతూ ఉంటాడు. ఇక దాంతో గోరెంటాకుతో నీ బర్త్డే సెలబ్రేషన్స్ వద్దన్నా వినలేదు, ఇప్పుడు నా కూతురుపై నిందలు వేస్తున్నాడా కేపీ అని అంటూ ఉండగా, ఏంటి కేపీ ఇది అని గోరంటాకు అంటూ ఉండగా, నిజం చెప్తే చెప్పు లేకపోతే నోర్మి అని కేపీ కూడా అరుస్తాడు. అప్పుడే శరత్ చంద్ర రాగానే, బావా నా కొడుకును నక్షత్ర చంపేసింది బావా, వీళ్ళందరూ అనడం నేను విన్నాను బావా అని చేతులతో జోడించి దండం పెడుతూ అడుగుతూ ఉంటాడు. లేదు బావా, కావాలనే ఇదంతా నాటకం నక్షత్రపై వేస్తున్నాడు కేపీ అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడే గుమ్మం ముందుకి చెర్రీ వస్తాడు. డాడ్ అని చెర్రీ అనగానే అటు చూసి అందరూ షాక్ అవుతారు. చెర్రీ రాకతో ఊపిరి పీల్చుకుంటాడు కేపీ. మీరా కేపీ దగ్గరికి వెళ్ళి చెర్రీని వాటేసుకుంటాడు, ప్రేమగా వాటేసుకుంటాడు కేపీని. చెర్రీ కూడా ఇక తీసుకొస్తాడు కేపీ చెర్రీని లోపలికి. ఇప్పటికి చెప్పరా నక్షత్ర నిన్ను ఎలా చంపాలని చూసిందో అని అంటూ ఉండగా, నక్షత్ర భయపడుతుంది. చెర్రీ చేయి లేబట్టగానే కొడతాడేమో అని భయంగా కళ్ళు మూసుకుంటుంది. కానీ చెర్రీ నక్షత్రాన్ని దగ్గరగా వాటేసుకుంటాడు. నా బంగారం నన్నెందుకు చంపుతుంది నాన్న, నక్షత్ర నా బంగారం అని అనేస్తాడు చెర్రీ. లేదురా వాళ్ళు మాట్లాడడం నేను విన్నాను అని అంటూ ఉండగా, లేదు నాన్న, నక్షత్ర నన్ను చంపాలని చూడలేదు, బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కాలు జారి లోయలో పడిపోయాను అంటూ ఉంటాడు చెర్రీ. లేదు తను వేరే చెప్తుంది, నువ్వు వేరే చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉంటాడు కేపీ. లేదు నాన్న, నేను లోయలో పడిపోయినట్టు కూడా నక్షత్రకి తెలీదు, అందుకని రూమ్లో ఉన్నానని అబద్ధం చెప్పిందేమో అంతే, నా బంగారం నన్నెందుకు చంపుతుంది అని అంటూ ఉండగా, అపూర్వ కేపీ పైన ఫైర్ అవుతుంది. ఇక నా పైన నా కూతురు పైన వేసిన నిందలు చాలా ఆపు అని అంటూ ఉంటుంది. మరోవైపు గగన్కి ట్రీట్మెంట్ చేసి కాపుడం పెట్టి ఏడుస్తూ మంచం దగ్గర ఒరిగి కూర్చుంటుంది భూమి. గగన్ అలా పడుకొని ఉంటాడు. భూమి ఏడుస్తూనే ఉంటుంది. గగన్ నిద్రపోతూ ఉంటాడు. ఇప్పటికైనా భూమి ప్రేమని గగన్ అర్థం చేసుకొని భార్యలా యాక్సెప్ట్ చేస్తాడా, అసలు చెర్రీ నిజం చెప్పకుండా ఎందుకు ఆగిపోయినట్టు ఇప్పటితోటైనా చెర్రీని నక్షత్ర అర్థం చేసుకుంటుందా, మారుతుందా, భార్యాభర్తల్లా వాళ్ళిద్దరూ మారతారా, భూమి గగన్ల కాపురం మొదలవనుందా అని ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.